మొన్ననే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల టైం ఉన్నది. ఇంతెల్మే చూడుండ్రి జగన్ క్రేజ్ ఎట్లున్నదో. జగన్ కాలు తీసి బయట పెడుతున్నాడని అంటే చాలు జనం తండోపతండాలు వస్తున్నారు. మొన్ననే చూసినాం కదా, పొదిలి పొగాకు యార్డుకు పోతే ఎంతమంది రైతులు జామ్ అయినరు. ఇగో ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనకు పోతే చూడుండ్రి ఏ తిరిగొచ్చిండ్రు జనము. అబ్బబ్బా, జగన్ అంటే ఎంత పిచ్చో చూడుండ్రి. ఇసుక వస్తే రాలనంత మంది కారు చుట్టూ చేరిండ్రు. జై జగన్ జై జగన్ అని నినాదాలు ఆకాశాన్ని అంటే తట్టిస్తున్నారు. దేశం నుంచి నరేంద్ర మోడీ, రాష్ట్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నా ప్రతిపక్షాలున్న జగన్కు ఈ తీరుగా జనం ఎగవడొస్తుర్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ అనే ఊర్లుండే నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ లీడర్ ఏడాది కింద జీవిడ్చిండు. కూటమి సర్కారు వచ్చినాక వేధింపులు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ పార్టీలు అంటుర్రు. అయితే కూటమి కుట్రలతోనే చచ్చిపోయిందంటున్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ సురువు చేసేతానికి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి అండగుంటామని వాళ్ళని ఆదుకుంటామని ధైర్యం చెప్పేతానికి సత్తెనపల్లి పక్కకున్న రెంటపాళ్లకు చేరుకున్నాడు. అంతకుముందు లొల్లిలైనయి, ట్రాఫిక్ తిప్పలైతాయి, గిట్టనోళ్ళు రాళ్ళు రప్పలిసే ఛాన్స్ ఉన్నదని పోలీసులు జగన్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదట. కానీ తర్వాత కొన్ని షరతులు పెట్టి ఓకే అన్నారట పోలీసులు. ఇంకేమున్నది, కోడెగిత్తలకు ముగుతాడిడిచిన టవుడుతోని రెంకలేసుకుంటా లాగాయించి వచ్చిండ్రట వైసీపీ కార్యకర్తలు. జెండాలు బ్యానర్లు పట్టుకొని గిట్ల జగన్ చుట్టూ చేరిండ్రు. ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, జగన్కున్న క్రేజ్ చూడుండ్రి అన్నట్టు చేసిండ్రు అభిమానులు. కూటమి సర్కారు వచ్చిన ఏడాదిలోనే గింతగనం జనం వచ్చుడైంది, జగన్ను ఆకాశానికి ఎత్తుడైందని ఏపీ ప్రజలు పరిశాన్ అవుతున్నారట. అంతా ఇది చూసి బీజేపీ పార్టీకి కులాలు లేవు, అందరూ సమానమే అని చెప్తారు. కష్టపడితే కమలం గుర్తు పార్టీలో ఏ కులపోలైనా పెద్ద స్థాయికి పోవచ్చు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ దేశ ప్రధాని కాగలిగిండు. కాబట్టి బీజేపీ పార్టీలో కులాలు మతాలు ఉండయి, అందరు సమానమే అని మస్తు చెప్తుంటారు. కానీ గిడ చూడండి ఎట్లుందో కథ. అయ్యా సర్పంచ్ నువ్వురా, ఒక నెల వరకున్నారా? ఏమయ్యా పిసియేనా? సరే, ఎందుకని? ఏమయ్యా సర్పంచ్, నువ్వు అక్కడ నిల్చున్నవేంది? నువ్వే కదా ముఖ్యం, ఇక్కడ రా అని ఆదోని పువ్వు గుర్తు పార్టీ ఎమ్మెల్యే సర్పంచ్ని షేర్ మీదకి పిలిచిండు. పక్కనున్నోళ్ళు తను రావద్దు సార్ అన్నట్టు చెప్పే వరకు ఎందుకని ఎస్సీనా అయితే సరే అన్నాడు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. పక్కకే ఉన్న టీడీపీ లీడర్ అమ్మ ఎమ్మెల్యే చెవుల ఆ సర్పంచ్ ఎస్సీ అని చెప్తున్నది. దానికి ఎమ్మెల్యే ఆహా అట్నా అయితే కిందనే నిలవాడు అన్నట్టు చేయి చూపెట్టి స్టేజ్ మీదకి రాకుండా చేసిండు. చూడుండ్రి ఎంతటి సమానత్వం ఉన్నదో కూటమి ప్రభుత్వంలా. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దళితుడు ఓ ఊరుకు సర్పంచ్ కాగలిగిండు. కానీ లీడర్ల మనసులో మాత్రం ఇప్పటికీ అంటరాని మనిషి తీరుగానే ఉన్నాడు. ఎంతటి గొప్ప మనుషులో, ఎంత గొప్ప పార్టీలో చూడుండ్రి. కులం పేరుతోని ఒక మనిషిని తక్కువ చేసినట్టు సాటుకు మాట్లాడిన శిక్షలు వేస్తున్న కాలం కూడా అందరు ముంగట ఎస్సీ కులం కాబట్టి స్టేజ్ మీదకి రావద్దనుడు ఎంత పెద్ద నేరం, ఏం కథ? మళ్ళీ ఇదే లీడర్లు అసెంబ్లీలల్లా పార్లమెంట్లల్లా దేశం సమానత్వం సాధించాలి, కులమతం లేకుండా అభివృద్ధి జరగాలి అని స్పీచ్లు దంచుతారు, నీతులు చెప్తారు. పబ్లిక్లకు వచ్చినప్పుడేమో ఇగో గిట్లా చేస్తారు. ఇటువంటి లీడర్లను అసలు ఎన్నికలలో పోటీ చేయకుండా కోర్టులు శిక్షలేయాలి. అప్పుడన్నా కొద్దిగా ఆలోచన చేస్తారు కావచ్చు. ఒక మనిషిని ఇంకో మనిషి కించపరిచినట్టు యేసుడైంది. వీళ్ళ మన లీడర్లు, వీళ్ళ మనల్ని పాలిస్తున్న నేతలు. షిషిషి ఏం బతుకులరా మీ, దళితుల్ని అవమానం పాలు చేసిన మిమ్ములను నాయకులను ఎట్లంటారా అని తిడుతున్నారు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అంత ఇప్పుడు